హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెయిట్ లాస్ అవుదాం అనుకునే వారికి లేకపోతే డైటింగ్లో ఉన్న వారికి ఒక బ్యూటిఫుల్ వెజిటబుల్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. దీనికి 2 టమాటాస్, 1 పొటాటో, 2 క్యారెట్స్, 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ కావాలి. ఇవన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి చిన్న మసాలా అండి, ఇలాచి, లవంగ మగ్గులు, చెక్క వేసి కచ్చపచ్చ కొట్టుకోవాలి. అట్లా నెక్స్ట్ బాండీ పెట్టుకొని 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ పీసెస్ కింద చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అది 1 బై 1 యాడ్ చేయాలి. ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, టమాటా అండ్ పొటాటో పీసెస్, నెక్స్ట్ క్యారెట్ పీసెస్ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఈ వెజిటబుల్ బిర్యానీకి హై ప్రోటీన్గా ఉండడానికి 1 కప్పు క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేయాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, గీ కానీ క్యాష్యూ నట్స్ కానీ గుడ్ కొలెస్ట్రాలే. సో మనం ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటేనండి, మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కలిసి మనం కప్స్తో ఈ క్యాష్యూ నట్స్తో కూడా కలిపి మనం కప్స్తో కనుక మెజర్ చేస్తే 6 కప్స్, మోర్ దాన్ 6 కప్స్ వస్తాయండి. దీనికి మనం జస్ట్ 2 కప్స్ రైస్ మాత్రమే వాడతాము. కానీ మనం ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనం రైస్ తింటే మాత్రం మనకి కడుపు నిండుగా ఉంటుంది. అలాగే మన బాడీలోకి రైస్ కంటెంట్ అన్నది చాలా తక్కువ వెళ్తుందండి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అలాగే ఒక బిర్యానీ లీవ్స్ కూడా ఒక 5-6 యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కనుక మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి వెజిటబుల్స్ అన్నీ మూత పెట్టి కుక్ చేయాలండి. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి మనం గరిటతో ఒకసారి ఇదంతా అడుగు అంటుకోకుండా ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం గీ అన్నది లిమిట్గా వేసాం కనుక. అలాగే దీనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ ఇందాక నేను చూపించిన మసాలా కచ్చపచ్చ కొట్టాం కదండి, అవి యాడ్ చేసుకోవాలి. ఇది వెజిటబుల్ బిర్యానీ అయినా సరే మనం మసాలా అనేది చాలా తక్కువ వాడుతున్నాము. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇవన్నీ పట్టుకొనిలాగా చక్కగా మనం గరితో కలిపి పెట్టుకోవాలి. దీనికి 1 గ్లాసు అంటే 1 కప్పు కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేయాలండి. ఇదే చాలా కమ్మదనం ఇస్తుంది. నేను 2 కప్స్ రైస్ అన్నాను కనుక 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఎసరు వచ్చే వరకు బాయిల్ చేయాలండి. ఇలాగ బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 2 కప్స్ ఈ ఎసర్లోకి మనం యాడ్ చేయాలి. ఒకవేళ బాస్మతి రైస్ కాకపోయినా నార్మల్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే బ్రౌన్ రైస్ కూడా ఇదే టేస్ట్ వస్తుంది, ట్రై చేయండి. నేను కొద్దిగా బిర్యానీ అన్నాను కనుక 1 స్పూను గీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే చేయండి, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా మూత పెట్టి మనం 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అప్పుడు మనం ఆల్మోస్ట్ మన రైస్ అంతా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, నేను కొద్దిగా ఫ్లేవర్ బాగుండాలి, మంచి స్మెల్ రావాలి బిర్యానీ కదా అని కొద్దిగా గీ యాడ్ చేశాను. మీరు వద్దనుకుంటే ఫుల్ అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా మూత పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయ తొక్కులు తీసుకొని మనం అన్నంలో అలా సెట్ చేసి దాని మీద చక్కగా మనం ఫైర్ వెలిగించి మూత పెట్టాలండి. ఇలా స్మోక్ ఇవ్వడం వల్ల ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, రైస్ తక్కువ ఉంటే వెజిటబుల్స్ క్యారెట్ ఎక్కువ ఉంటుంది, తింటుంటే మాత్రం కడుపుకి నిండుగా ఉంటుంది. దీనికి రైతాతో కూడా తినొచ్చు. అలాగే నేను ఇది చక్కగా 2 ఎగ్ అన్నది చక్కగా ఫ్రై చేసి కాంబినేషన్ అండి.